కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలోని లక్ష్మీదేవపల్లిలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటను హరీష్ రావు పరిశీలించారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యాసంగి రైతు బంధు వెంటనే విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. ఇది కాలం చెల్లిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతున్నారని మండిపడ్డారు. వర్షాలతోని ముఖ్యంగా వడగళ్ల వానబడి చాలా గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులకు దగా చేసింది. వరంగల్ డిక్లరేషన్లో చాలా మాటలు రైతుల కోసం చెప్పారు. ఒక్కటి కూడా వరంగల్ డిక్లరేషన్లో చెప్పింది అమలు కాలేదు. రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము, 2 లక్షల మీదున్నోళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు పోయి ఆ 2 లక్షల మీద ఉన్న డబ్బు కట్టండి, ఒక్క క్షణంలో మీ రుణం మాఫీ చేస్తా అని చెప్పింది.